మనం మామూలుగా పొంగడాలు వండాలంటే ముందు రోజు బియ్యం నానబెట్టుకుని దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇది చాలా ఈజీ వేలో చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. పావు కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. దీన్ని బెల్లం కరిగే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదండి. కంప్లీట్గా బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. మనకి చూడండి, ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందు రోజు నైటు అదే కప్పుతో బియ్యం నానబెట్టుకోవాలి. దీనికి మీరు నార్మల్ రైస్ తీసుకున్నా పర్వాలేదు, లేదా రేషన్ రైస్ తీసుకున్నా పర్వాలేదు. ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నైట్ నానబెట్టేసుకోవాలండి. ఇది తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని ఏమీ ఆరబెట్టక్కర్లేదని రైస్ జస్ట్ వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసి పేస్ట్ కింద ఆడేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, పేస్ట్ ఇలా కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసుకున్న పాకం ఉంది కదా, దాన్ని దీంట్లో స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇందులో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. వాటరు వీలైతే కొంచెం తక్కువే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వంట సోడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి అరకప్పు గోధుమ పిండి తీసుకోవాలి. నీళ్లు కొంచెం అటు ఇటుగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న కొలతకి నేను పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనకి గరిటతో తీయడానికి కష్టం కాబట్టి ఇక్కడ నేను విస్కర్తో కలుపుతున్నాను, ఉండలు లేకుండా రావడానికి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడగా. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క గరిట మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా పొంగిన తర్వాత మనం పూరి మీద ఆయిల్ వేస్తాం కదండి, అలా చుట్టూ వేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పొంగుతాయి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి. ఇవి మనకి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి. అలాగే ఇంకొకటి, నేను తీసుకున్న దానికి ఆ కప్పు దానికి 12 నుంచి 15 వరకు అయినాయండి, సైజుని బట్టి కొంచెం అటు ఇటుగా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు చేసినప్పుడు ఏదైనా అటు ఇటుగా అయితే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.